సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలి. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘాలు అవప్ప ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సుధాకర్, సతీమణి నాగశైలజ, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు భావనాసి మహేష్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరవలేనిదని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళా సంఘాలు, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ సుధాకర్, సతీమణి నాగశైలజ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఐక్యతను చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిని పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ రోజు మన రాష్ట్రపిత ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన త్యాగమూర్తి అయిన పొట్టి శ్రీరాములు పుట్టినరోజు సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మా వాసవి క్లబ్ తరఫున నివాళులు అర్పిస్తున్నాము. జై వాసవి. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా వారికి నంద్యాల సంజీవరావు గేతులందరూ వారి విగ్రహానికి అయోధ్య తరఫున పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగినది. ఈ రోజు పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తేదీన నెల్లూరు జిల్లాలో జన్మించినారు. వారు గాంధీ గారికి ముఖ్య శిష్యులు. మన తెలుగు భాషా ప్రభుత్వ రాష్ట్రాల కొరకు ఎంతో కష్టపడి 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాత వారి ప్రాణత్యాగానికి ఇదిగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినది. కావున మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ వారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఈ రోజు వారి జయంతి సందర్భంగా వారికి మా అయోధ్య తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చారు. జై వాసవి, జై వాసవి. ఈరోజు మన తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడయ్యి అమర నిరాహార దీక్ష చేసి మనకు తెలుగు రాష్ట్రాలకు ప్రవేశించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. ఆ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు అమరులైన పొట్టి శ్రీరాములు గారికి మాలార్పణ చేసి వారి అవపాత్ర మాలార్పణ చేసి వారి ఆత్మ శాంతి కుదరాలని, అలాగే 2 తెలుగు రాష్ట్రాలు కూడా సమృద్ధిగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉన్నాం. జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 124 జయంతి పూర్తి చేసుకుని 125వ సంవత్సరం పాటుపడుతున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం, నంద్యాల అమ్మవార్శాల, నంద్యాలలో ఉన్న ప్రతి ఆర్యవైశ్య సంఘాలు అందరూ ఈ రోజు సంజీనగర్ గేట్ నందరూ వాళ్ళ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగినది. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగ ఫలితమే ఈ రోజు మనం అందరము ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే వారి వల్లనే మనం ఈ రోజు ఇంత హాయిగా ఉన్నాము. వారు చేసిన సేవ ఎన్నడూ మరవలేమని చెప్తుంది. ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల ఆర్యవైశ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 120 సంవత్సరాలుగా మన పొట్టి శ్రీరాములు గారి జయంతిని మనం అందరం ఘనంగా జరుపుకుంటున్నాము. అదృష్టవశాత్తు 2 సంవత్సరాల కింద నుంచి గవర్నమెంట్ కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతిని గాని వర్ధంతిని గాని అధికారికంగా జరపమని చెప్పడం మనకి ఎంతో ఆనందదాయకం. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగ ఫలితము ఏపీలో ఉన్న ప్రతి ఒక్క చిన్న సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఆయన పదవులు అనుభవిస్తున్నా అంటే ఆయన యొక్క త్యాగ ఫలితమే. కాబట్టి ఇది కేవలం వైశ్యులదే కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆయనకు ఎంతో రుణపడి ఉన్నట్టు భావించి ప్రతి ఒక్కరు కూడా ఈయనకి ఈ టైంలో వచ్చి నివాళులు అర్పించితే కనీస బాధ్యతగా అది గుర్తించి అందరూ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ జై వాసవి.